ఏంటేంటి చెల్లి దెయ్యమై వచ్చిందా అని సామాన్య చెప్తుంది పెద్దత్త. దెయ్యమై వచ్చిందంటే చెల్లి చచ్చిపోయిందా ఏంటి? ఎందుకు చచ్చిపోద్ది? మా చెల్లి నిండు 100 ఏళ్ళు బతికే ఉంటుంది. మరి మీ బేబీ ఎందుకలా చెప్తుంది? పిచ్చేమైనా పట్టిందా? పిచ్చిదైపోయిందా? నన్ను పిచ్చిదంటావా? నిన్ను సామాన్య, నువ్వు నన్ను కొడతావా? ఏంటి పెద్దమ్మా, సామాన్య నిన్ను కొట్టిందా? అమ్మా, సామాన్య నిన్ను కొట్టిందా? అవును, సామాన్య పెద్దతని కొట్టింది. ఎంత ధైర్యం? మా అమ్మ చెంపే పగలు కొడతావా? లేదు, నేను సమతని కొట్టబోతే తను తప్పుకుంది. రాజీ అంటికి తగిలింది అంతే. నేను కావాలని కొట్టలేదు. ఏమో, నువ్వు కావాలని కొట్టావో లేకపోతే కొట్టాలని శాంకు చేయి తగులకుండా చేసావో. ఉండు, మా అత్త దగ్గర పంచాయతీ పెట్టి తేలుస్తాను. గారాపం గారెలు కేడిస్తే వీపు దెబ్బలు కేడ్చిందన్నట్టు నీ కలిసిచ్చినందుకు నా చెప్పే తెల్లు మనిపిస్తావా? ఇక ఇవ్వను, నీ నొదలను. ఏం సామాన్య, కళ్ళు నెత్తికెక్కాయా? నీ తరపున మాట్లాడుతున్నాను కదా, నేను నువ్వేం చేసినా మాట్లాడకుండా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆహా, పిచ్చిగా ప్రవర్తించావంటే ఊరుకోను, జాగ్రత్త. పిచ్చి పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తుందమ్మా. ఏం మాట్లాడుతుందో తనకి తెలియకుండా తయారయ్యింది. అవునత్త, ఎట్టకేలకి పెళ్ళైపోతుందన్న సంతోషంలో పిచ్చి పట్టినట్టుంది. పిచ్చి పడితే ఆ పిచ్చి ఆవిడ దగ్గరే ఉంచుకోవాలి. అంతగా అయితే వాళ్ళ నాన్న దగ్గర చూపించాలి. మా అమ్మని కొట్టడం ఏంటి నాయనమ్మా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా పెద్దదైన వజ్రపాటి కోడల్లే కొడుతుందా? ఏంటి సామాన్య, అసలు పెద్దమ్మను కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నేనేం కావాలని కొట్టలేదని చెప్తుంటే వినరేంటి? సమతని కొట్టబోయాను. అది తప్పుకోవడం వల్ల రాజీ ఆంటీకి తగిలింది అంతే. అంతే, నేను సరిపెట్టుకోలేనత్త. చిత్త చచ్చిన వాణ్ణి చింత బతికిన వాణ్ణి కాలుస్తుంది అన్నట్టు నేను అవమానాన్ని భరించలేను, తట్టుకోలేను కూడా. జీవితాంతం నన్ను కాల్చి చంపేస్తుంది. బాధపడకు పెద్దత్త, బాధపడకు. అయినా సామాన్య, నాకు తెలియక అడుగుతాను, నేనేమన్నానని నన్ను కొట్టడానికి వచ్చావు? చిన్నత్తొచ్చి నిన్ను కొడుతుందని నువ్వన్నందుకే కదా. వెళ్ళిపోయిందని మీరే చెప్పిన చిన్నత్త మాకు కనపడకుండా వచ్చి నిన్నెలా కొడుతుందని అడిగాను. అది తప్పే. ఏమిటి, జయంత్ వచ్చి నేను కొట్టిందా? అవును గ్రాండ్మా, అందుకే మంగళ స్నానం నేను చేయలేకపోయాను. అత్త, అంతా అబద్ధం. నేను అక్కడే ఉన్నాను. చెల్లి రానే లేదు. వస్తే మాకు కనిపించకుండా ఉంటుందా? ఈవిడ ఒక్కదానికి ఎలా కనిపిస్తుంది? చెప్తున్నాగా, పెళ్ళవుతుందన్న సంతోషంలో సామాన్యకి పిచ్చెక్కింది. కళ్ళు నెత్తికెక్కాయి. నువ్వు మాటలతో సరిపెడతానంటే నేను ఒప్పుకోనత్తా. లేదు గ్రాండ్మా, నేను చెప్పేది నిజం. అత్తయ్య గారు వచ్చారు, నన్ను కొట్టారు. వీళ్ళెవరో లేరా? ఉన్నారు. ఉన్నా వీళ్ళే జయంతి రాలేదని చెప్తున్నారుగా. వీళ్ళకి కనిపించదు కదా గ్రాండ్మా, నాకే కనిపిస్తుంది కదా.
జయంతిని ఒక్కదానికే కనిపించడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు మాటలను పట్టించుకోకండి సావిత్రమ్మ గారు. బేబీ మనసు అలసటగా ఉంది. మళ్ళీ పెళ్లి ఆగిపోతుందేమని చాలా బాధపడుతుంది. అందుకే జరగని వాటిని జరిగినట్టు ఊహించుకుంటుంది సావిత్రమ్మ గారు. పెళ్లి ఇష్టం లేని చెల్లెమ్మ వచ్చి ఆపేస్తున్నామని నా కూతురు భయపడుతుంది సావిత్రమ్మ గారు. ఎంతైనా ఆడపిల్ల కదా సావిత్రమ్మ గారు, తన భయం తనకుంటుంది కదా. ఆ భయమే లేని చెల్లెమ్మ వచ్చిందని భయపడుతుంది, కొట్టిందని భ్రమపడుతుంది. ఇంకేం లేదు సావిత్రమ్మ గారు. లేనట్టయితే అది లేదు, పిచ్చి పట్టినట్టే ఉంది. నాకేం పిచ్చి పట్టలేదు. అయితే అయితే నన్ను కావాలనే కొట్టావా? లేదు రాజీ అంటే పిచ్చి పట్టి కొట్టిందిలేమ్మా. ఆవిడ గారి వాలకం చూస్తుంటే అర్థమవుతుంది కదా. నాయనమ్మా, ఇలాంటి దాన్ని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే వాడి కాపురం ఎంత సుఖంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మరే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు పెళ్లి కాకముందే జాగ్రత్త పట్టం మంచిదత్తా. లేదంటే ఈ చెంపదెబ్బలు ఇంటిల్ల పాది తినాల్సి వస్తుంది. అత్తా, నీతో సహా ఆలోచించుకో. ఏంటి చెల్లమ్మా, ఇంత దాన్ని ఎంత చేస్తున్నారేంటి మీరు? ఏంటి జరిగింది ఇంత? అవునులే, చేసింది మీ అమ్మాయి కదా, మీకు పెద్దగా అనిపించదు. ఇదే నేను చేస్తే మీరు చూస్తే ఇలాగే మాట్లాడతారా? నన్ను బయటికి పంపే వరకు ఊరుకుంటారా? అయిందేదో అయింది, ఇక ఈ విషయాన్ని మర్చిపోండి. ఎలా మర్చిపోమ్మంటారు? పగిలింది నా చెంప కదా. సారీ రాజీ అంటే సారీ చెప్పింది కదా పెద్ద చెల్లమ్మ, పెద్ద మనసు చేసుకొని చిన్నదాన్ని క్షమించు. నాకంత పెద్ద మనసేం లేదులేండి. ఇంకోసారి మరో చెంప చూపించడానికి నేను సిద్ధంగా లేను. నేను గాంధీ గారి చెల్లెలు కూడా కాను. ఈ విషయం ఏదో నాకు ఇప్పుడే తేలాలత్తా. సావిత్రమ్మ గారు, ఇక మీరే మాకు దిక్కు. అదేదో యాక్సిడెంట్గా జరిగిపోయింది, సారీ కూడా చెప్పింది కదండి. ఇంతటితో చర్చ ఆపేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ ఒక్కసారికి నా కూతుర్ని క్షమించండి. మీరు పెద్దవారు, నా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ గ్రాండ్మా, కావాలనైతే నేను చేయలేదు, నన్ను క్షమించండి. మరొకసారి ఇలా జరిగితే అది పొరపాటు అనుకోను. జాగ్రత్త. అత్త, ఏంటి అలా వదిలేసావు? పెద్ద తప్పులు చేస్తున్న సమంతనే వదిలేస్తున్నాం కదా. వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది. అలా అని ఇలానే చేస్తే సామాన్యని వదిలేయను, క్షమించను. నేనెప్పుడు న్యాయంగానే ఉంటాను.
అన్యాయానికి కొమ్ము కాయను. వెళ్ళండి, వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి, వెళ్ళండి. అలాగే అత్త. సామాన్య, గ్రాండ్మా, నువ్వు నా మనవణ్ణి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మిగిలిన కార్యక్రమాలని నువ్వు చేస్తే నిన్ను నమ్మమని నన్ను అడిగిన దానికి నాకు నమ్మకం వస్తుంది. నీ మాట విని పోటీకి ఒప్పుకున్నందుకు అర్థం కూడా ఉంటుంది. అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తే మాత్రం నేను నీకిచ్చిన మాట నిలబడదు. నా మనవడి జీవితమే నాకు ముఖ్యం. ఈ మాట మనసులో పెట్టుకో, మర్చిపోకు. సరే గ్రాండ్మా. వెళ్ళండి. చూసావు బేబీ ఏం జరిగిందో? నీ వల్ల కదా, నీ భయం వల్ల ఇదంతా. నువ్వు జాగ్రత్తగా ఉండుంటే సావిత్రమ్మ నేను అలా మాట్లాడి ఉండేది కాదు. నేనేం చేయండి డాడ్? ఏమీ చేయకుండా ఉంటేనే బాగుండుండేది. చెయ్యి ఎత్తే తప్పు చేశా బేబీ. రాజీని కొట్టి సావిత్రమ్మకి కోపం తెప్పించావు. ఎందుకు బేబీ సడన్ గా ఎలా తయారయ్యావు? చెప్తున్నాను కదా డాడీ, జయంతి దయ్యమై వచ్చి నన్ను భయపెడుతుంది. నువ్వు భయపడటమే కాకుండా ఇప్పుడు నన్ను భయపడేలా చేసావు, ప్రాధేయపడేలా చేసావు బేబీ. బ్రతిమలాడినందుకు కాదు నా బాధ. నువ్వు ఇలానే ఉంటే చేతికి అందిన కూడు నోటికి అందకుండా పోతుందని భయంగా ఉంది. అసలు నా భయం నీకు అర్థం కావడం లేదు డాడీ. భయం భయం భయం, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు బేబీ. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అవకాశం నీ పిచ్చి భయం వల్ల మిస్ అయితే, నీకు పిచ్చి పట్టిందని సావిత్రం ఫిక్స్ అయిందంటే నువ్వు సూర్యకి మిస్సెస్ కాకుండా పోతావు, ఆస్తి మిస్ అయిపోతుంది, మన ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి బేబీ. ఇక్కడున్నది సూర్యనో ఆదిత్యనో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా డాడీ. దానికి ప్లాన్ వేశాం కదా బేబీ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సంబంధం లేని టాపిక్ గురించి మాట్లాడతావేంటి బేబీ? అర్థమైందిలే డాడీ. ఏమర్థమైందో? నువ్వు నాకు అర్థం కాకుండా పోతున్నావు. డాడీ, నేను జయంతి ఒక్క విషయంలోనే భయంగా ఉన్నాను, మిగతా విషయాల్లో కేర్ఫుల్ గానే ఉన్నాను. ఇప్పుడు మన కొంప ముంచేదే ఆ జయంతి విషయం ఒకటే బేబీ. ఆ ఒక్క దాంట్లోంచి బయటపడ్డావంటే మిగిలిన అన్నిట్లో మనం సేఫ్ అయిపోతాం. ముందు నువ్వు నార్మల్ అవ్వు, నీలా నువ్వు మారు. కాలేకపోతున్నాను డాడ్. బేబీ డాడీ, జయంతి చేతుల్లో ప్రత్యక్షంగా తన్నులు తిన్నది నేను. వెంటనే ధైర్యంగా ఎలా మారిపోగలను? డాడీ, డాడీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వెయిట్, ఇప్పుడే వస్తాను. డాడీకి కోపం వచ్చినట్టుంది. అది చచ్చి నన్ను సాధించేస్తుందేంటి? ఛ! ఇలా వచ్చి నన్ను టార్చర్ పెడుతుందని ముందే తెలుసుంటే అసలు చంపేదాన్నే కాదు. అసలు ఇప్పుడేం చేయాలి? చెప్తా. డాడీ, తీసుకో బేబీ. దెయ్యాలకి సింహం స్వప్నం ఆంజనేయ స్వామి. భయపడుతున్నావుగా, ఈ ఆంజనేయ స్వామి ఫోటోని నీ దగ్గర ఉంచుకో. జయంతి దెయ్యమై వచ్చి నిన్ను హింసిస్తుందని నమ్ముతున్నావు కదా, ఇది నీ దగ్గర ఉంటే నీ దరిదాపుల్లోకి జయంతి దెయ్యం రాదు, నీ నీడను కూడా తాకలేదు. నేను నీకు ధైర్యాన్నిచ్చాను, ధైర్యంగా ఉండు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నా దగ్గరే ఉండు. నీ దగ్గరే ఉంటే ఆ రంగని ఎవరు వెతుకుతారు బేబీ? మన రౌడీలు ఉన్నారు కదా. ఆ వెధవల వల్ల కావటం లేదు బేబీ. ఓ గంట రెస్ట్ కావాలని రెస్ట్ రూమ్ లో కూర్చున్నారు. ఈ గంటలో ఏమైనా జరగచ్చు కదా బేబీ. మనకు ఆపోజిట్ గా జరిగితే ప్రాబ్లమే కదా. అందుకే వాణ్ణి ఎక్కడ దాచారో నేనే స్వయంగా వెళ్ళి వెతికి దొరికితే పట్టుకొని అక్కడే వాణ్ణి చంపేస్తాను బేబీ. బేబీ వస్తాను. సరే బేబీ, సావిత్రం మాట గుర్తుపెట్టుకో. నెక్స్ట్ జరగబోయేది మెహందీ. ఆ ఫంక్షన్ నీకే జరగాలి. మంగళ స్నానానికి రెడీ అవ్వు. ఏంటి డాడీ, అప్పటిదాకా నువ్వు రావా? పని అయితే రాకుండా ఎలా ఉంటాను బేబీ? అది మనకి ఇంపార్టెంట్ కదా. కరెక్టే డాడీ. బేబీ,
నీ దగ్గర హనుమంతుడున్నాడు. నీకెలాంటి భయాలుండవు. వస్తే ఈ బొమ్మను చూపించు, పారిపోతుంది. ఓకేనా? సరే. టేక్ కేర్ బేబీ. చక్రధర్ ఆంజనేయ స్వామి ఫోటో ఇచ్చి ధైర్యం చెప్పాడు. ఎంతసేపు ఉంటుంది బావా ధైర్యం? మెహందీ ఫంక్షన్ లోనే, ఆ తర్వాత పోగొట్టేస్తాను కదా. ఎలా అంటే ఇలా చేయాలి. అదేంటి శాము, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా బ్రహ్మాండంగా ఉంది. ప్లాన్ బాగుంది సరే, చక్రధర్కి రంగుడు దొరికితే దొరకడమ్మా, కనిపెట్టలేడు. వెతికి వెతికి వాడి రౌడీని రెస్ట్ తీసుకున్నట్టే వీడు తిరిగి తిరిగి ఇంట్లోనే ఎక్కడో నీరసం వచ్చి పడిపోతాడు. మనం ఈ లోపు సామాన్యుని చెడుగుడు ఆడుకుందాం. నా ఆయనమ్మ దగ్గర దాన్ని ఇంకా పిచ్చిదాన్ని చేద్దాం. చెయ్యాలి. చెయ్యాలి. చేస్తామత్తా, దానికి ఇంకా చుక్కలే. మెహందీ ఫంక్షన్ నాదే. డాడీ ఏంటి ఇంకా రాలేదు? ఆ మూగోడు ఇంకా కనిపించలేదా? అసలు వాడిని ఎక్కడ దాచిపెట్టినట్టు? అసలు మాకు తెలియని సీక్రెట్ ప్లేస్లు ఇంట్లో ఎక్కడున్నాయి? ఏమో, నాకు అసలు ఏమీ తెలియడం లేదు. జయంతి దయ్యం కూడా ఇంకా రాలేదు. ఆ, ఆంజనేయ స్వామి ఫోటో చూసి పారిపోయి ఉంటుంది. ఏదైతేనే డాడీ నా పక్కన లేకపోయినా ఫోటో ఇచ్చి మంచి పని చేశాడు. ఇక చూపిస్తా సామాన్య అంటే ఏంటో. మెహందీ ఫంక్షన్ నాదే. నీదేలే, నాదని ఎవరన్నారు కానీ ఫంక్షన్ మొదలవుతుంది. పద, ఆదిత్యతో గోరింటాకు పెట్టించుకుందు గాని. పద. నేనొస్తాను, తమరు దయచేయండి. అవును సామాన్య, ఆదిత్యతో ఫంక్షన్ నీకోకేనా? చరిత్ర అడగొద్దని ఇందాకే చెప్పాను కదా, అడక్కు. ఓకే ఫైన్, అడగను. అందరూ రెడీగా ఉన్నారు, గోరింటాకు సిద్ధంగా ఉంది. పద. సర్లే పద. ఏ ఏంటిది చేతిలో ఆంజనేయ స్వామి ఫోటో? నీకెందుకు? అర్థమైంది, మా చిన్నత్తొచ్చి నిన్ను చెడు కూడా ఆడుకుంటుందనే కదా. అవును, మా చిన్నత్తని మీరేమైనా? సమంత, మీరేం చేయలేదులే. మరి చెయ్యనప్పుడు ఈ భయం ఎందుకు? చేతిలో ఫోటో ఎందుకు? నీకెందుకు అన్నాను కదా, క్వశ్చన్స్ వేయకు. పిలవడానికొచ్చావు, పిలిచావు, అంతవరకే ఉండు. పద. ఏంటి సామాన్య, ఎంతసేపమ్మా? వచ్చేసాను కదా రాజా అంటే. కూర్చోమ్మా, ఆలస్యం అయిపోతుంది. ఇప్పటికే మా అత్త ఇంకా అవ్వలేదని పైనుంచి 2 సార్లు అరిచింది. నువ్వు నన్ను కొట్టావన్న కోపంతో ఆపుతున్నాననుకుంటుంది. కాల్చిన చెట్టుకేం తెలుస్తుంది, కమ్మని గారెల రుచి అన్నట్టు నీకెలాగో నా విలువ తెలియదని అర్థమైందిగా. రాతెలాగో మీ ఇద్దరికే రాసిందని అర్థమైందిలే. ఇక నాకెందుకు చెడ్డ పేరు? సరేరా, రామ గోరింటాకు పెట్టించుకుందురా. సమంత, నువ్వు ఇలా వచ్చి నువ్వు కూర్చోమ్మా. ఏంట్రా అలా చూస్తావు? గోరింటాకు పెట్టు. పెట్టేనా పెద్దమ్మా?
ఎలా పెట్టించుకుంటావు?